బ్రేకింగ్ చూస్తున్నాం. తుని కేసు విషయంలో ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టులో అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని ప్రకటించింది. అయితే రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లాలనే ఆలోచన విరమించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుని కేసు విషయంలో ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టులో అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని ప్రకటించింది. అయితే రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లాలనే ఆలోచన విరమించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైట్, తుని కేసు విషయంలో ఏపీ సర్కార్ కీలక ప్రకటన అయితే చేసింది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ల ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సిరి గతంలో కలకలం రేపినటువంటి తుని కేసు, అంటే తునిలో జరిగినటువంటి రైలు దగ్ధం ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి 2019 ముందు ఇష్యూ తునిలో జరిగింది. దీనికి సంబంధించి అది గతంలో తీవ్ర కలకలం రేపింది. దానిపై ఎవరెవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అప్పట్లో ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే రైలు బోగి కూడా ఈ ఘటనలో పూర్తిగా దగ్ధం అవడం, దీన్ని ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లుగా కూడా అప్పట్లో రైల్వే పోలీసులు అట్లాగే ఏపీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా కోఆర్డినేషన్తో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళందరినీ కూడా దాదాపుగా 100 సంఖ్యలో దీనికి వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత రైల్వే కోర్టులో ఈ కేసు నడుస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి పాల్పడిన నిందితులు అంటే అతను మాజీ మంత్రి కాపు నేత ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభంతో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నారని కూడా ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఈ కేసులో అరెస్టుల తర్వాత వీళ్ళందరినీ కూడా రైల్వే కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీనికి సంబంధించి 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళపై ఎవరైతే ఉన్నారో కాపు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా నమోదైనటువంటి కేసులతో పాటు అట్లాగే రైల్వే కోర్టులో ఉన్నటువంటి రైల్వే పోలీస్ అధికారులు నమోదు చేసినటువంటి కేసులు కూడా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొట్టివేయడం జరిగింది. దీనిపై కూడా అయితే ఈ ఇష్యూ లేటెస్ట్ గా ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుగులుగా రావడం జరిగింది. అయితే దీన్ని మళ్ళా తిరగదోలే అవకాశం ఎలాంటి ఉద్దేశం లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దీన్ని మనం చూసుకున్నట్లే ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కి వెళ్ళే ఆలోచన లేదని ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే దీనికి ఈ ప్రభుత్వం ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో ఈ సెన్సిటివ్ ఇష్యూస్లో ఆదేశాలు జారీ చేసేటప్పుడు తప్పనిసరిగా దీనికి ముందు వెనుక జాగ్రత్తలు ఏవైతున్నాయో వాటి అన్నిటినీ చూడాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం ఇప్పటికే దీనికి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన నేపథ్యంలోనే దీనిపై ఈ కేసును మళ్ళా
తిరిగి రీఓపెన్ చేయాలనే ఆలోచనకు సంబంధించి ఏదైతే ప్రకటన విడుదలైందో ఆ ప్రకటనను మళ్ళీ రీఓపెన్ చేయకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా జీవోని విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఎలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఏ స్థాయి అధికారి అయినా కానీ ముందుగానే ఏంటంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏమైనప్పటికీ కూడా జీవో కనుక విడుదల చేస్తే ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తిగా రీఓపెన్ చేసే అవకాశాలు అయితే లేవని కూడా చెప్పొచ్చు. శ్రీ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం యాదవ కళ్యాణ మండపంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు చర్చా వేదిక ఏర్పాటు చేశాయి. బీసీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భూ కబ్జాదారుడు పల్లె రఘునాథ్ రెడ్డి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో సభను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇక అదే కళ్యాణ మండపానికి పల్లె వర్గం చేరుకున్నారు. దీంతో గొడవ సద్దుమణికేందుకు ఇరువురికి సర్ది చెప్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే పల్లె రఘునాథ్ రెడ్డి, ఆది యాదవ్ వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై నినాదాలతో వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. మా బాధ్యతగా తీసుకొని చేస్తాం. నెక్స్ట్ పర్మిషన్ తీసుకో. దాంట్లో రైట్, ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. భావ ప్రకటన స్వేచ్ఛను, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని కమల్ హాసన్ కు కోర్టు తేల్చి చెప్పింది. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. భావ ప్రకటన స్వేచ్ఛను, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని కమల్ హాసన్ కు కోర్టు తేల్చి చెప్పింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. దగ్ లైఫ్ సినిమా సంబంధించిన విషయంలో తమిళం నుంచే కూడా కన్నడ పుట్టిందని చెప్పి సినిమా హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు మాత్రము చాలా దుమారం రేపుతున్నాయి. అయితే ఈ యొక్క సినిమాను కన్నడ వాసులు అడ్డుకుంటామని చెప్పి కూడా చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక హైకోర్టును కూడా కమల్ హాసన్ ఆశ్రయించారు. అయితే ఈ యొక్క ఆశ్రయించిన నేపథ్యంలో ఈ యొక్క పిటిషన్ పైన ఈరోజు కర్ణాటక హైకోర్టులో కూడా విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చూస్తే కమల్ హాసన్ పైన కూడా కన్నడ హైకోర్టు దీనికి సంబంధించి కూడా సీరియస్ అయింది. ఎందుకంటే తమిళంలో నుంచి ఒక కన్నడ పుట్టిందని చేసిన వ్యాఖ్యలకు అక్కడ కన్నడ వాసులు కేవలం క్షమాపణ చెప్పాలని మాత్రమే కోరారు. దానికి దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏముంది, ఒక సినిమాకు సంబంధించి రక్షణ కల్పించాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేసిన అవసరం ఏముంది. అయితే ఈ యొక్క విషయం పైన క్షమాపణ చెప్తే సరిపోతుందని చెప్పి కూడా కన్నడ హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఒక కమల్ హాసన్ కూడా ఆదేశించింది. అయితే ఈ యొక్క సినిమాకు సంబంధించిన విషయంలో కన్నడ వాసులు దగ్ లైఫ్ సినిమాను కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా పూర్తిగా వ్యాఖ్యలు కూడా చేశారు. వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ యొక్క సినిమాకు సంబంధించి రక్షణ కల్పించాలని చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క హైకోర్టు కూడా దీనికి సంబంధించి కమల్ హాసన్ తప్పు చేస్తూ కూడా సీరియస్ అయింది. ఎందుకంటే ఈ యొక్క వ్యాఖ్యలు చేయొద్దు, ఏ భాష నుంచి ఏ భాష పుట్టదు, దీనికి
సంబంధించి కూడా తమిళం నుంచి కన్నడ ఎలా పుట్టింది, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా దీనికి సంబంధించి కోర్టు కూడా ఈ యొక్క కమల్ హాసన్ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో కేవలం కన్నడ వాసులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దీనికి సంబంధించి వారు ఒక క్షమాపణ చెప్పాలని మాత్రమే కోరారు కాబట్టి క్షమాపణ చెప్తే సరిపోతుందనేది మాత్రము హైకోర్టు కూడా కమల్ హాసన్ కూడా ఈ విషయంలో సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రము ఈ యొక్క కమల్ హాసన్ దీని యొక్క పైన ఇటు హైకోర్టు ఆదేశాల పైన ఎలా రెస్పాండ్ అవుతారనేది మాత్రము వేచిరాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, పవన్ సారీ చెప్పే యోచనలో కమల్ హాసన్ ఉన్నారంటారా లేరంటారా? అయితే ఇప్పటికీ మాత్రము హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రకారం అయితే కమల్ హాసన్ ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించి తన న్యాయవాదులతో పూర్తిగా చర్చిస్తారు. అటు హైకోర్టులో దీనికి సంబంధించి ఏ విధంగా వాదనలు కొనసాగాయి, దాని తర్వాత ఈ యొక్క విషయంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది దానిపైన కూడా పూర్తిగా లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. దాని తర్వాత దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఒక కన్నడ వాసులకు క్షమాపణ చెప్తారా, లేకపోతే దీనికి సంబంధించి ఏ విధంగా యొక్క ముందుకు వెళ్తారో అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, వరంగల్ జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 6గురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రైట్, వరంగల్ జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 6గురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఏదైతే గ్రేటర్ వరంగల్ పరిధిలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫాక్ట్ వరంగల్ మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని ఎంజీఎం హాస్పిటల్ సమీపంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఒక 6గురికి తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత బాధలు పడుతున్న వారికి 6గురికి కరోనా టెస్ట్ చేయగా వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా హాస్పిటల్ యాజమాన్యం మొత్తం కూడా అప్రమత్తమైంది. మొత్తం అది శానిటైజర్ తో పాటు ఎన్ని కూడా ఎవరైతే వారికి సన్నిహితంగా ఉన్నారో వారందరినీ కూడా కరోనా టెస్ట్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క సంఘటన పైన అయితే వరంగల్ ఆరోగ్య శాఖ అధికారి అయితే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటు డిఎంహెచ్ అధికారిక ప్రకటన చేయనున్న నేపథ్యంలో మొత్తం వరంగల్ జిల్లాలో ఒకే హాస్పిటల్లో 6గురు పేషెంట్లు 6గురు వ్యక్తులకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. ఒకంత వరంగల్ మొత్తం కూడా ఈ యొక్క చర్చనీయాంశంగా అయింది. ఒక పక్క భారీగా కేసులు పెరుగుతున్న నేపథ్యం, రానున్నది వర్షాకాలం కావడంతో ఈ దగ్గు, జలుబుతో పాటు శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కరోనా తీవ్రంగా విజృంభించే అవకాశం ఉంది. తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని అయితే జిల్లా వ్యాప్తంగా అయితే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని జూపల్లి ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు కాదు, రుజువులు చూపించాలన్నారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అందాల భామలకు కనీసం 3 గ్రాముల బంగారం కూడా ఇవ్వలేదన్నారు మంత్రి జూపల్లి. మిస్ వరల్డ్ పోటీలకు కేవలం 31 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు వివరించారు. ఇందులో స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినట్లు చెప్పారు. మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇదే హరీష్ రావు కేటీఆర్ ను, తెలంగాణ భవన్ కు రావాలన్నా, యాభై చౌరస్తకు రావాలన్నా, నిన్నటిదాకా ప్రచారం చేసింది కదా 200 కోట్లని, నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారు? మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోట్ చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలి. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులైతే ముక్కు నెలకు రాయాలి. నేను ఆయన ఛాలెంజింగ్. మాటలు మస్తే మాటలు కోట్లు దాటాయి. మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తే, మీరు చెప్పిన కాడికి వస్తే, మీరు చెప్పిన డేట్కి వస్తే, మీరు చెప్పిన టైంకి వస్తా, లేదు నేను చెప్పిన రాలి, నేను రాయాలి చూస్తా, మీరు ఎక్కడికి వస్తారో రావాలి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని సినీ హీరో అక్కినేని నాగార్జున కలిశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో బాబును కలిశారు నాగార్జున. తన చిన్న కొడుకు అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు అందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మసలా బీచ్ ఫెస్ట్ 2025కు మిస్తబవుతోంది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం మసలా బీచ్ ఫెస్ట్ 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బాబు ఆలోచన మేరకు ఈ బీచ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని చెప్తున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి ఐ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 3 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే మసులా బీచ్ ఫెస్ట్ 2025ని ఘనంగా ప్రారంభించనున్నారు. అయితే జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు కాసేపటి కింద నుంచి కూడా ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో పాల్గొన్నటువంటి కొల్లు రవీంద్ర, అట్లాగే జిల్లా ఎస్పీ, కలెక్టర్, అట్లాగే ఎంపీ, అలాగే మాజీ ఎంపీ కొనకల నారాయణ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని గురించి మనతో మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ఏ విధమైన కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మనకి 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ బీచెస్ కానీ మనం డెవలప్ చేసుకోవాలంటే, ఇప్పుడు మన వాళ్ళు చాలామంది సింగపూర్కో, లేకపోతే శ్రీలంకకో, లేకపోతే గోవా బీచెస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ తీసుకురావడం ద్వారా బయట ప్రాంతాల నుంచి కూడా టూరిజంకి ఇక్కడ పబ్లిక్ వచ్చేదానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారికి ఆలోచన తగిన విధంగా ఈ ఈవెంట్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఈ బీచ్ని చాలా అద్భుతంగా మేము 14-19లో కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేశాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మళ్ళీ టూరిజంకి తొలిమెట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి నేషనల్ ఈవెంట్ కింద బీచ్ కబడ్డీ కానీ, కయాకింగ్ కానీ, అలాగే మనకి వాలీబాల్ కూడా రావడం జరిగింది. ఇది కాకుండా అమ్యూజ్మెంట్ కానీ, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, హెలీ రైడ్స్ కానీ, పారాగ్లైడింగ్ కానీ, అలాగే ఎంటర్టైన్మెంట్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, పెద్ద ఎత్తున మన భారతదేశ రుచులన్నీ కూడా అక్కడ పెట్టడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే మన కల్చర్ని ఉట్టిపడేలాగా స్టాల్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ వచ్చి దీన్ని మన పండుగగా చేసుకుని, దీన్ని ప్రమోట్ చేసుకుని, టూరిజంని మన ఏపీ నెంబర్ 1గా నిలబెట్టుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. మరి ఎందుకంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది, డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక రంగం కూడా టూరిజం ఉంటుంది. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతాం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారిగా ఈ భారీ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వాన్ని మనం చూసినట్లయితే బందరు అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఫస్ట్ టైం ఈ కార్యక్రమం గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఉత్సవాలు జరిగినాయి. మళ్ళా ఒక 5 ఏళ్ల పాటు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రజల్లో ఏ విధమైన అవేర్నెస్ తీసుకురానున్నారు? ఎందుకంటే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో
ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి రంగం టూరిజం ఉంది. దానికి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ గవర్నమెంట్లో ఎవరో ఆంధ్ర రాష్ట్రం వైపు రావాలన్నా కూడా ఇన్వెస్ట్ చేయడానికి రావాలన్నా భయపడే విధంగా వాళ్ళు బెదిరించినటువంటి విధానం మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాలతో ఈ రకంగా మనం చేయడం ద్వారా మనకి ఇక్కడ టూరిజంతో పాటు మిగతా కల్చరల్ టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తాం. ఇది ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహిస్తామని కూడా మంత్రి కొల్లు రవీంద్ర రాజ్ న్యూస్ కు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కెమెరామెన్ కిరణ్ తో శ్రీనివాస్, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి రాజ్ న్యూస్. గత ప్రభుత్వం నిర్మల్ జిల్లా స్వర్ణ డ్యాం వాగు పైన 10 చెక్ డ్యాంలను నిర్మించింది. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాలు పెంచడానికి ఈ చెక్ డ్యాంలను నిర్మించింది. ప్రతిష్టాత్మకంగా కోట్లు పెట్టి నిర్మించిన చెక్ డ్యాంలను అధికారులు వారం రోజుల కింద సకార గ్రామం సమీపంలో పేల్చేశారు. ఇది అనాలోచిత ఆలోచన అని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ వివరాలు అందిస్తారు. ప్రభుత్వము ఈ స్వర్ణ డ్యాం పైన 10 చెక్ డ్యాం నిర్మించబడినది. అయితే ఈ డ్యాం వల్ల రైతులకు సాగునీరు, అట్లనే ప్రజలకు తాగునీరు వస్తుంది, భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్న మంచి ఉద్దేశం కొద్దీ ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ సాకెర గ్రామంలో ఉన్న ఈ చెక్ డ్యామును ఈ అధికారులు మొన్న పేల్చడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని మన మాజీ మంత్రివర్యులు మా ఇంద్రకరణ్ రెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ఘటనకు ఎలా స్పందిస్తారో చెప్పండి సార్, మీరు స్పందన ఏంటి సార్? ఇది దుర్మార్గమైనటువంటి యొక్క నిర్ణయము. ఒక అవగాహన లేనటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఏ విధంగా తప్పులు జరుగుతాయో ప్రజలు, రైతులు ముఖ్యంగా గమనిస్తున్నారు. మరి నువ్వేమో ఒక్కటి కూడా కొత్తది ఒక పని తీసుకొచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. సంవత్సరంన్నర అయిపోయింది ఇప్పటికీ. ఎందుకు కూలగొట్టినావో జవాబుదారితనం కావాలి. ఇది నీ యొక్క సొంతంగా డబ్బు ఇచ్చిన కట్టించింది కాదు. నీ సొంత డబ్బు ఇచ్చి ఇచ్చిందంటే నువ్వు ఇల్లు కూడా కొట్టుకో, కావాలంటే బాంబులు పెట్టి కొట్టుకో. కానీ ఇక్కడ బాంబులు పెట్టి ఏ రైతు కానీ సాగర గ్రామస్తులకు కానీ ఎవరికి తెలియకుండా దొంగలు లెక్క వచ్చి ఈ అనిల్ అంటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ యొక్క చెక్ డ్యామ్ను మరి ఓలేసి ఇక్కడ మరి కూలగొట్టానంటే నిజంగా వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవడబ్బా సొమ్మని కూలగొడతావు నువ్వు బిడ్డానివిది? ఎందుకు కూలగొట్టావు? ఈ చెక్ డ్యామ్ వల్ల ఏం ప్రమాదం ఉందో రైతులకు వివరించాలి. రైతులకు వివరించి దాని తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు రైతులు కూడా సలహాలు ఇస్తారు. ఇక్కడ 200 ఫీట్లకు నీళ్ళు పడకపోతే ఇప్పుడు మా గ్రామస్తులందరూ చెప్తున్నారు 60 ఫీట్లకు 40 ఫీట్లకే బోర్వెల్లు సక్సెస్ అయినంత బోర్వెల్ వేయడానికి వారు రాకపోతుంది. భూగర్భ జలాలు, ఇంకుడు గుంతలు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఎంతో ప్రోత్సహిస్తుంది. ఇంకుడు గుంతలు తవ్వితే వర్షాకాలం పడ్డటువంటి నీరు మరి అక్కడ ఇనికి రేపు భవిష్యత్తులో మనం బోర్లు వేసుకుంటే నీళ్ళు వస్తాయి. భూమిలో నీళ్ళు ఉండయి. మన నీళ్ళు ఆపుకుంటేనే భూమిలో ఇనికితేనే నీళ్లు ఉంటాయి. ఏదో మనము సముద్రాలలో నీళ్లు ఉన్నాయని మన బోర్లకి రావాలంటే రావు. వర్షాలు పడకుంటే ఇటువంటి చెక్ డ్యాములు లేకుంటే బోర్లలో కూడా నీళ్లు ఉండయి. ఇక్కడ బోర్లు ఎత్తిపోయినాయి. ఒకసారి సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత చెక్ డ్యామ్ కట్టినాక ఆ బోర్ రీఛార్జ్ అయ్యి ఆ రైతు వచ్చి మాకు సంతోషంగా చెప్పిండు, సార్ మీరు కట్టించడం మూలంగానే మాకు మళ్ళీ ఈ బోర్వెల్ పనిచేస్తుందని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. ఈ ప్రభుత్వము అధికారులకు అనాలోచిత ఆలోచన అని చెప్పేసి అంటున్నారు మీరు. 100% ఏదైతే ఈ మహేశ్వర్ రెడ్డి యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయంతో మరి ఇక్కడ అధికారులు ఏదైతే ఇన్ఛార్జి ఉన్నాడో ఆయన ఏదైతే ఆయనకు తెలియనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆ చెక్ డ్యామును అని బాంబులు పెట్టి కూలగొట్టారంటే రైతులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. రైతులకు ఉపయోగపడే ఈ చెక్ డ్యామును కూలగొట్టడం వల్ల ఎవరికి లాభం ఇస్తుంది అంటారు? ఎవరికి లాభం లేదు. ఆయనకు ఒక ఆనందం అన్నట్టు. ఇసుక కొరకు చెక్ డ్యాములలో నీళ్ళన్నీ ఎండగొట్టి ఎండాకాలము ఆ ఇసుక అంతా బీజేపీ వాళ్ళు అమ్ముకున్నాక మళ్ళీ నీళ్ళు ఇడిచిండ్రు. ఇప్పుడు దీన్ని కూడా పడగొట్టేస్తే ఈ వెనక ఉన్న ఇసుక అంతా అమ్ముకున్నాలని వాళ్ళ ప్లాన్. సరే ఇప్పుడు జిఎన్ఆర్ కాలనీకి ఈ చెక్ డ్యామ్ చేయడం వల్ల ముప్పుకు గురైతుందని ఎవరు ఒక్కళ్ళు అన్నారు. బిడ్డ మేము అడుగుతున్నాము, నీకు తెలివి ఉంటే లగ్గిన తెలివితేటలు ఉన్నట్టయితే చదువుకున్నటువంటి వ్యక్తి అయితే నువ్వు జిఎన్ఆర్ కాలనీ ఇది 7 సంవత్సరాలే కట్టి జిఎన్ఆర్ కాలనీ ఎప్పుడు కట్టినారు? జిఎన్ఆర్ కాలనీ కట్టినప్పుడు నీళ్ళు వస్తున్నాయి. పోచంపాడు గేట్ ఇడిచినాక స్వర్ణ గేట్ ఇడిచినాక నీళ్ళ ప్రెషర్ పోచంపాడుది ఎక్కువ ఉంటుంది, నీళ్లు పైకి వస్తుంటాయి. ఈయన కూడా జాఫరాపూర్ వీళ్ళ ఊళ్ళో కూడా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు పోనీయదటు ఈ నీళ్లు అప్పుడు నీళ్ళు పైకి వస్తూ ఉంటాయి. పైన నీళ్ళు వచ్చినా ఇక్కడికక్కడ ఆగుతూ ఉంటాయి. అప్పుడు జిఎన్ఆర్ కాలనీకి నువ్వు ఒకటి రిటైర్ వాల్ కట్టి ఇక్కడ నుంచి అక్కడ రిటైర్ వాల్ కట్టిస్తే లోపలికి నీళ్ళు పోవు. ఆ పని చేయక
దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని రైతులకు ఉపయోగపడే చెక్ డ్యామ్ పడగొట్టడం అంటే నువ్వు చరిత్రహీనుడు అని చెప్పి నేను చెప్తున్నాను. దీనికి భారతీయ జనతా పార్టీ మీరు ఏ సమాధానం చెప్తారు? ప్రభుత్వం కూడా వెంటనే ఈ పైన ఎంక్వైరీ చేసి ఆయన తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ పైన చర్యలు తీసుకోకుంటే మీరు ఏం చేస్తాం? మేము వారం రోజుల్లో పట్ల ఈ వెంటనే సరెండర్ చేసి ఆయన పైన చర్య తీసుకోవాలి, లేకుంటే మేము పెద్ద ఎత్తున రైతులతో ఈ ఆఫీసు ముందరే ధర్నా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఎట్లనే సస్పెండ్ చేసి అతని పైన చర్య తీసుకోకుంటే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి మనతో అంటున్నాం. కెమెరామెన్ సురేతుడు శ్రీనివాస్, చెక్ డ్యామ్ దగ్గర నుండి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కుత్బులాపూర్ లోని దుండిగల్లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 22వ బ్లాక్ వద్ద గంజా మత్తులో వీరంగం చేశారు. గంజాయి మత్తులో రక్తం వచ్చేలా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మహిళలపై కూడా చేయి చేసుకున్నారు. గంజాయి బ్యాచ్ హల్చల్ చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ కుత్బులాపూర్ లోని దుండిగల్లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 22వ బ్లాక్ వద్ద గంజా మత్తులో వీరంగం చేశారు. గంజాయి మత్తులో రక్తం వచ్చేలా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మహిళలపై కూడా చేయి చేసుకున్నారు. గంజాయి బ్యాచ్ హల్చల్ చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఖర్చిపోయింది